मुतैदा आंध्र प्रदेश के साबिक चीफ मिनिस्टर आंजहानी वैएस राजशेखर रेड्डी की यौम पैदाइश के मौके पर गांधी भवन में मुख्तलिफ प्रोग्राम का इनेकाद किया गया। इस मौके पर सीएम रेवंत रेड्डी, रियासती वुज़रा, कांग्रेस कायदीन और कारकुनान ने वैएसआर को भरपूर खराज-ए-अक़ीदत पेश किया। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि आंजहानी वैएसआर राहुल गांधी को मुल्क का वज़ीर-ए-आज़म देखना चाहते थे। आए हम राहुल गांधी को वज़ीर-ए-आज़म बनाने का अहद करें। वहीं डिप्टी सीएम भट्टी विक्रमार्का ने कांग्रेस छोड़कर जाने वाले లీడర్లను को पार्टी में वापस आने की दावत दी। కానీ ఈనాడు చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది। రాహుల్ గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి। అందుకే డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా వారిచ్చిన సందేశాన్ని తీసుకొని మనమందరం కష్టపడాలి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి। ఈ రోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి పూనుకుంటారో, ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు, వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు। అట్లా కాకుండా చేయడానికి పని చేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపిచ్చారో 100% వారితో నేను ఏకీభవిస్తున్నా। వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా। ఈ 3 సంవత్సరాలు 2021 జూలై 7 తారీఖు నాడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే మెట్ల మీద నేను బాధ్యత తీసుకున్నా। నిన్నటికి సరిగ్గా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం। ఈ 3 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులను ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించడానికి 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు కాదు, రాబోయే 2 దశాబ్దాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయటం కోసం మనమందరం అంకిత భావమై ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం। అందరూ రండి, కాంగ్రెస్ పార్టీలో చేరండి। కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళదాం। आपके बच्चों के रोशन मुस्तकबिल की जमानत। कोमान कॉन्सेप्ट स्कूल वाजबी फीस में मियारी तालीम, काबिल ट्रेंड बेहतरीन टीचर्स की जेर निगरानी, दीनी और असरी उलूम एक साथ, जदीद तरीन साइंस एंड कंप्यूटर लैब। बनाइए अपने बच्चों को हुफ्फाज, डॉक्टर्स, इंजीनियर्स, एंटरप्रेन्योर्स या लीडर्स। बच्चों के शख्सियात की तामीर पर खुसूसी तवज्जो। मुफ्त दाखिले जारी हैं। कोमान कॉन्सेप्ट स्कूल के डायरेक्टर मौलाना मुफ्ती मोहम्मद बिन तैयब की सरपरस्ती में स्टूडेंट्स की अखलाकी और रूहानी तरबियत का खुसूसी मरकज। पेरेंट्स टीचर्स मीट में जानिए बच्चों की प्रोग्रेस। एडमिशंस आर ओपन। कोमान कॉन्सेप्ट स्कूल, इल्म की रोशनी से होगा हर घर रोशन।